ఇప్పుడు ఒక పని జస్ట్ ఒక పని మనం లెట్స్ సే 1 మంత్లో ఇది ఫినిష్ చేద్దాం అనుకున్నాం. 1 మంత్లో అవ్వలేదు అండ్ యూ ఎక్స్టెండ్ ఇట్. ఆ ఎక్స్టెన్షన్ అనేది అలా పెరుగుతూ వస్తుంది. అప్పుడు సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండ్ దట్ ఈస్ వేర్ పీపుల్ లూజ్ అవుట్. అక్కడే చాలా సమస్యలు వస్తూ ఉంటాయి. అసలు ఇక్కడ వచ్చే సమస్యలు ఏంటి, మన మైండ్ మనం ఎట్లా ట్యూన్ చేసుకోవాలి అంటే మనకి తెలుసు డిలే అవుతుంది అన్నప్పుడు మనల్ని మనం ఎట్లా ట్యూన్ చేసుకోవాలి అంటే ఒక విషయం ఏంటంటే ఫస్ట్ బేసిక్ స్టెప్లోనే ఒక డిఫెక్ట్ ఉంటుంది. 1 మంత్లీ వర్క్ కంప్లీట్ చేయాలి అని టార్గెట్ నేను పెట్టుకున్నప్పుడు యాక్చువల్లీ నేను పెట్టుకున్న టార్గెట్ కరెక్టా కాదా? 1 మంత్లో అయ్యే వర్కా లేక 3 మంత్స్లో అయ్యే వర్కా? 3 మంత్స్లో అయ్యే వర్క్ నేను 1 మంత్ టార్గెట్ పెట్టుకున్నానంటే అసలు టార్గెట్ సెట్ చేయడమే తప్పది. కాబట్టి చేయబోతున్న పని గురించినటువంటి క్లియర్ అవగాహన ఉండాలి. దానికి కావాల్సిన రిసోర్సెస్ ఎన్ని ఉండాలి, ఎన్ని అందుబాటులో ఉన్నాయి, ఎన్ని తయారు చేసుకోవాలో తెలియాలి. అంటే ఫస్ట్ మనం టార్గెట్ పెట్టేటప్పుడే క్లారిటీ ఉండాలి. కరెక్ట్. ఓకే, జరగలేదు, మనం అనుకున్నట్టుగా ఆరోగ్య సమస్యలు వచ్చేసాయి, మనకి తెలిసిన వాళ్ళు కొంతమంది హ్యాండ్ ఇచ్చేసారు, ఓవర్కమ్ చేయలేపాము. అప్పుడు ఎలా డీల్ చేయాలి అంటే మొదటి విషయము అనుకున్నట్టుగా జరిగితే అది జీవితం కాదు. అవునా లేదా? లైఫ్ అంటేనే అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, అనుకున్నవి జరుగుతాయి. ఈ అవగాహన ముందే మనకుంటే వెంటనే ఒక ప్యానిక్ మోడ్లోకి మనం వెళ్ళిపోం. ఒక భయం, అదే ఇలా అయిపోయింది ఎలా అని చెప్పేసి ఆ ఫీల్లోకి రాము. అంటే మనకు క్లారిటీ ఏంటంటే ఒక అనుకున్నట్టుగా జరిగితే ఎంతైతే హ్యాపీ మూడ్లోకి వెళ్ళిపోతామో, మరి అనుకున్నట్టుగా జరగకపోతే ఏదైతే సాడ్ మూడ్లోకి వెళ్ళిపోతామో, ఈ రెండింటికి బ్యాలెన్స్ మూడ్లోకి రాగలగాలి. రైట్. ఎప్పుడు రాగలుగుతాము? ఒక మెచ్యూరిటీ. అవును, జరుగుతుంది, ఇలా కూడా జరుగుతుంది, అలా కూడా జరుగుతుంది, అవునా లేదా? కాబట్టి నేనే ఉన్నాను, ఒక ఈవెంట్ చేద్దాం అనుకోండి, పెద్ద వర్క్షాప్ చేద్దామని ప్లాన్ చేసుకుంటాం. దానికి కొన్ని ఇప్పుడు లాక్డౌన్ సిచ్యువేషన్లో చాలామంది అనుకునే చాలా జరగకుండా పోయాయి. పెద్ద బిజినెస్ స్టార్ట్ చేసినవి కూడా కంప్లీట్గా కొలాప్స్ అయిపోయాయి. ఎన్నెన్నో ప్లానింగ్స్ అయిపోయాయి. ఇప్పుడు ఏం చేయాలి? మన చేతుల్లో లేనిది మనం ఏం చేయలేము. కరెక్ట్. మన చేతుల్లో ఉంది మనం చేద్దాము. మన చేతుల్లో లేని దానికోసం మనం ఎక్కువగా ఆలోచించకూడదు. అప్పుడు మన స్ట్రెస్ నుంచి కొంచెం బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ చేతుల్లో ఏది ఉంది, చేతిలో ఏది లేదు తెలుసుకోవడం పెద్ద క్వశ్చన్ కదా సార్. అవును. అంటే ఒక విషయం, ఇప్పుడు ఉదాహరణకి ఏదైనా పర్టికులర్ ఎగ్జాంపుల్ ఏదైనా తీసుకున్నాం అనుకోండి, ఒక ప్రాజెక్ట్ తీసుకున్నాము, ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి. ఆ ప్రాజెక్ట్ నేను చేయగలిగిందా అంటే నేను చేయగలిగిందా లేక నేను డెలిగేట్ చేయగలిగేదా, అంటే ఒకరితో చేయించేదా? ఒకళ్ళతో చేయించేది అన్నప్పుడు మ్యాన్ పవర్ని ఎలా మేనేజ్ చేసుకోగలుగుతున్నాం, ఆల్టర్నేషన్ ప్లాన్ ఉందా లేదా కూడా చూసుకోవాలి. ఆల్టర్నేషన్ ప్లాన్ లేదనుకోండి, మనం వెహికల్ జర్నీ చేసేటప్పుడే స్టెప్ని మెయింటైన్ చేస్తాము. అలాంటప్పుడు ఒక వాళ్ళతో పని జరుగుతుంది అన్నప్పుడు అది ఆ టైంలో జరిగినప్పుడు ఆల్టర్నేషన్ వేరే వాళ్ళతో చేయించుకోగలగాలి. ఇవన్నీ కూడా డిపెండ్ దేని మీద ఉంటాయండి? హ్యూమన్ రిలేషన్స్ మీద ఉంటాయి. మీకు ఎంత హ్యూమన్ రిలేషన్స్ మెయింటైన్ చేసుకోగలుగుతారో సమయానికి మీరు ఉపయోగపడతారు, పబ్లిక్ ఉపయోగపడతారు. మనం ఏంటంటే కేవలము గివ్ అండ్ టేక్ అన్న కాన్సెప్ట్ మీదనో, నాకేంటి లాభం అన్న కాన్సెప్ట్ మీదో మెటీరియలిస్టిక్గా రిలేషన్స్ మెయింటైన్ చేసామనుకోండి, నీ అవసరానికి తను ఉపయోగపడతాడు, తన అవసరం నీ ఉపయోగపడతాడు అని నమ్మకం ఉండదు ఇంకా ఆ తర్వాత. కాబట్టి గివ్ అండ్ టేక్ అనే దాంట్లో కూడా కొంచెం ఒక మార్జిన్ మెయింటైన్ చేసుకుంటూ హ్యూమన్ రిలేషన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ ఉండాలి. మనం ఒకళ్ళకి హెల్ప్ చేస్తే మన అవసరానికి అతను కూడా హెల్ప్ చేస్తాడు. అంటే ఈ విధంగా ఏంటంటే మన చేతిలో లేనిది కూడా ఒకళ్ళతో చేయించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. Like and subscribe Eagle Media Works.